హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనూష రామ్ చెరుకూరి. నేను మీ అనూష. ఈరోజు వీడియోలో నేను చూపించే రెసిపీ ఎంతో రుచికరమైన తీపి గుమ్మడికాయ కూర ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అలాగే గుమ్మడికాయలో చాలా పోషకాలు ఉంటాయండి, హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఈ గుమ్మడికాయ కర్రీ స్వీట్ అండ్ స్పైసీగా ఉంటుందండి. ఈ కర్రీని ఒక బౌల్లో వేసుకుని తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఇక నేను ఇక్కడ ఒక పచ్చి గుమ్మడికాయను తీసుకున్నానండి. ఈ విధంగా 2 ముక్కలుగా చేసుకుని లోపల ఉన్న గింజలను తీసేసి వీటిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ కూరకి గుమ్మడికాయ పైన ఉన్న చెక్కుని తీయనవసరం లేదండి, చెక్కుతో ఉంటేనే కూర బాగుంటుందన్నమాట. ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత 5 మీడియం సైజు ఉల్లిపాయలు, 6 పచ్చిమిర్చి తీసుకున్నానండి. వీటిని ఈ విధంగా చాప్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే 1 కప్పు బెల్లం తురుముకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి. తర్వాత 2 గరిటెల నూనె వేసుకోవాలన్నమాట. నూనె వేడైన తర్వాత తాలింపు వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు సగం ఫ్రై అయిన తర్వాత 3 ఎండుమిరపకాయలను ముక్కలుగా చేసి వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. పోపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి. ఒకసారి కలుపుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని మూత పెట్టుకుని ఉల్లిపాయలను బాగా మగ్గించుకోవాలన్నమాట. చూసారు కదండి, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి. గుమ్మడికాయ ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 15 నిమిషాలు మగ్గించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. చూసారు కదండి, ముక్క ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలన్నమాట. అలాగే తగినంత కారం వేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలండి. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నానండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరో 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయనవసరం లేదండి. చూసారు కదండి, ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు తీపికి సరిపడా బెల్లం యాడ్ చేసుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మరో 2 నిమిషాలు మగ్గనివ్వండి. బెల్లం కరిగి పాకం పీల్చుకొని కూర చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదండి, ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటూనేనండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే తీపి గుమ్మడికాయ కూర రెడీ అయిందండి. చాలా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటూనేనండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.